ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం మొబైల్ ఫోన్స్‌ని ఛార్జ్ చేయడానికి తరచుగా ఇబ్బంది పడుతూనే ఉంటాం. తెలుసుగా, కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో కూడా ఛార్జింగ్ లేక ఇబ్బంది పడే ఉంటాం. అయితే ఇంక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైనా ఒక బ్యాటరీని తయారు చేయబోతుంది. దానివల్ల మొబైల్ ఫోన్‌ని నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. చైనా యొక్క స్టార్టప్ కంపెనీ అయిన బెటావోల్ట్ ఒక న్యూక్లియర్ బ్యాటరీని డెవలప్ చేసింది. సో దిస్ కెన్ పవర్ ద స్మార్ట్ ఫోన్ ఫర్ నెక్స్ట్ 50 ఇయర్స్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మినీ యాక్చురైజ్డ్ అటామిక్ ఎనర్జీ సిస్టమ్. ఇందులో 63 న్యూక్లియర్ ఐసోటోప్స్ని ఒక చిన్న మాడ్యూల్లో ప్యాక్ చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ కాయిన్ సైజ్ కన్నా చిన్నదిగా ఉండబోతుంది. సో ఈ టెక్నాలజీ ద్వారా డికేయింగ్ ఐసోటోప్స్ ద్వారా రిలీజ్ అయిన ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయబోతున్నారు. ఈ బ్యాటరీ సైజ్ 15x15x15 క్యూబిక్ మిల్లీమీటర్ సైజులో ఉండబోతుంది. ఇది 100 మైక్రోవాట్స్ ఆఫ్ పవర్ మరియు 3 వోల్ట్స్ ఆఫ్ వోల్టేజ్ని డెలివర్ చేయబోతుంది. బెటావోల్ట్ కంపెనీ దీన్ని మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారట. ఇది స్మార్ట్ ఫోన్స్తో పాటు డ్రోన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2024 లిస్ట్ రిలీజ్ అయింది. మరి ఎవరెవరు ఏ కేటగిరీస్లో అవార్డ్స్ అందుకున్నారో తెలుసుకుందామా? బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్. బెస్ట్ క్రిటిక్స్ ఫిల్మ్ 12th ఫెయిల్. బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఫర్ జవాన్. బెస్ట్ యాక్ట్రెస్ నయనతార ఫర్ జవాన్. బెస్ట్ యాక్టర్ ఇన్ అ నెగటివ్ రోల్ బాబీ డియోల్ ఫర్ యానిమల్. బెస్ట్ డైరెక్టర్ మన తెలుగువాడు మరియు యానిమల్ మూవీతో ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, ప్రపంచం నుండే 2% మెంబర్స్కి మాత్రమే ఇప్పుడు చెప్పబోయే ఈ 6 కెమిస్ట్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు. మరి మీరు ఈ 2%లో ఉన్నారా? ఒకవేళ లేనట్లయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. నెంబర్ 1. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఆన్ ఎర్త్ ఆక్సిజన్. 47% క్రస్ట్ అంతా కూడా ఆక్సిజన్నే. నెంబర్ 2. మోస్ట్ టాక్సిక్ ఎలిమెంట్ ఆన్ ఎర్త్ ప్లూటోనియం. నెంబర్ 3. హెవియెస్ట్ ఎలిమెంట్ యురేనియం. నెంబర్ 4. హెవియెస్ట్ గ్యాస్ రాడాన్. సాఫ్టెస్ట్ ఎలిమెంట్ సీజియం. లైటెస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు 90s కిడ్డా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. రోజు ఉదయాన్నే ఆయిల్ రాసుకొని పక్కపాపిడి తీసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. 4 గంటలకి స్కూల్ అయిపోగానే పరిగెట్టుకొని ఇంటికి వచ్చి ఇప్పట్లాగా ఇన్స్టెంట్ ఫుడ్, మొబైల్ ఫోన్ గేమ్స్ ఉండేవి కాదు కదా. అందుకే అమ్మ చేసిన పునుగులు, బజ్జీలు లేదా ఇంట్లో ఉండే పప్పుండలు ఇవే ఒకప్పటి మన స్నాక్స్. కరెక్ట్గా ఇంటికి వెళ్ళగానే మనకు నచ్చే ఫేవరెట్ టీవీ ఛానల్ కార్టూన్ నెట్వర్క్. ఇప్పుడు దీనికోసం ఎవరికి తెలియదు, కానీ మనకు ఒకప్పుడు అదే ఎంటర్టైన్మెంట్. మనకు గుర్తున్న కార్టూన్ షోస్ కొన్నిటిని మెమరైజ్ చేసుకుందామా? టామ్ అండ్ జెర్రీ, పోకీమాన్, పవర్ రేంజర్స్, ఎస్పీడీ. మేమైతే రోడ్డు మీద చిన్న గల్లీలో ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకున్నప్పుడు కూడా ఎస్పీడీ, ఎమర్జెన్సీ, నేను రెడ్ రేంజర్ అన్న మాటలు ఇంకా మెమరీస్లోనే తిరుగుతున్నాయి. ఆ బెన్ 10 వాచ్ కోసం అయితే బూమర్ బబుల్గమ్ కాంటెస్ట్లో తెగ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఈ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంట్రోవర్టిజం ఇలాంటి పదాలేవి మనకు తెలిసేవే కాదు. ఆ టెన్షన్స్, కాంపిటీషన్ ప్రెషర్స్ ఇలాంటివేమీ లేకుండా నలుగురితో నవ్వుతూ వెళ్ళిపోయిన రోజులవి. కానీ ఇప్పటి జనరేషన్ కిడ్స్కి తీసుకున్నట్లయితే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ ఇవన్నీ కూడా 2000 కిడ్స్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ఒక రిపోర్ట్లో వెలువడింది. కాబట్టి ఆ సోషల్ మీడియా ఫోబియా నుంచి బయటపడి సోషల్గా నలుగురితో నవ్వుతూ నడవడం నేర్చుకోండి. మార్క్స్, కాంపిటీషన్, లైఫ్ చిన్న వయసులోనే ఇలాంటి పెద్ద పెద్ద టాస్క్లు తీసుకోకండి. ఫ్రెండ్స్తో సరదాగా బయట కాసేపు ఆడుకోండి. అస్తమానం మొబైల్లో గేమ్స్ ఆడడం కాదు, కాస్త బయట కూడా గేమ్స్ ఆడుతూ ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. అనంత్ అంబానీ, ది యంగెస్ట్ సన్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరియు నీతూ అంబానీ. మీరు కూడా ఐపీఎల్ మ్యాచెస్లో ఇతను చూసే ఉంటారు కదా. అయితే మార్చిలో అనంత్ అంబానీ పెళ్లి అవ్వబోతున్న సంగతి మీలో చాలా మందికి తెలిసిందే. రాధికా మర్చెంట్తో ఈ పెళ్లి జరగబోతుంది. దీనికి అతిరథ మహారథులు రాబోతున్నారట. ఆ లిస్టులో బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, స్టీఫెన్ స్వార్జ్మెన్, బాబ్ ఐగర్, ఇవాంకా ట్రంప్, శాంతాను నారాయణ్ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళంతా రాబోతున్నారట. ఈ 3 డే వెడ్డింగ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జామ్నగర్, గుజరాత్లో జరగబోతున్నాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం బాహుబలి సినిమాలో వేసిన సెట్టింగ్స్ కన్నా పెద్ద సెట్స్ ఈ వెడ్డింగ్ కోసం వేయబోతున్నారట. ఏదైనా ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ కొడుకు పెళ్ళంటే ఆ మాత్రం హడావిడి లేకపోతే ఎలా చెప్పండి? ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరందరూ చిన్నప్పుడు సిఐడి సీరియల్ చూసే ఉంటారుగా. అయితే మీకు ఎప్పుడైనా సిఐడి ఆఫీసర్ అవ్వాలని అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే ఎలా అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. సిఐడి అనేది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్. ఇందులో క్రైమ్ కేసెస్ని డెప్త్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు. మీరు సిఐడి ఆఫీసర్ అవ్వాలనుకుంటే రిటర్న్, ఫిజికల్ మరియు ఇంటర్వ్యూ లాంటి 3 బ్యారియర్స్ని ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది. మీరు ముందుగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 12th అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. హైట్ మేల్ అయితే 165 సెంటీమీటర్స్, ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్. ఏజ్ లిమిట్ 20 to 27 అండ్ మ్యాక్సిమం అటెంప్ట్స్ ఫర్ ద ఎగ్జామ్ ఆర్ 4. ఇది క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ బట్టి ఇండివిజువల్స్కి ఏజ్ మరియు అటెంప్ట్స్లో రిలాక్సేషన్ ఉండొచ్చు. సిఐడి ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ 3 టైర్ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి.
టైర్ 1 ప్రిలిమ్స్. ఇందులో 200 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్కి -0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. టైర్ 2 యూపీఎస్సీ మెయిన్స్. ఇది 400 మార్క్స్ పేపర్ అండ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ -0.50. టైర్ 3 ఇంటర్వ్యూ. ఇది 100 మార్క్స్కి ఉంటుంది. మీరు ఒకవేళ సిఐడి ఆఫీసర్ అయినట్లయితే బేసిక్ పే వచ్చేసి 90,000 to 5 lakhs వరకు ఉంటుంది. అలాంగ్ విత్ ఎడిషనల్ బెనిఫిట్స్ లైక్ ట్రావెల్, ఇన్ఫ్లేషన్, రెంట్, ఫుడ్ అలవెన్స్ ఎక్సెట్రా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సిఐడి ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. చాట్ జీపీటీ ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరియు మన ఇండియా కూడా సొంత ఏఐ బేస్డ్ జీపీటీ సర్వీసెస్ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? వావ్, జస్ట్ అమేజింగ్ కదా. మరి మీ నిరీక్షణకి తెరపడినట్లే. ఎందుకంటే మన ఏస్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ మన కళని నిజం చేయబోతున్నారు. మార్చి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు మన భారత్లో ఉన్న టాప్ 8 యూనివర్సిటీస్ కలిసి ఒక ఏఐ బేస్డ్ జీపీటీ సర్వీసెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. మరియు దీని పేరేంటో తెలుసా? హనుమాన్. ఇంట్రెస్టింగ్ కదా. మరి మన ఇండియా త్వరలోనే ఆత్మనిర్భర్ భారత్గా మారబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. కేవలం తమిళ్లోనే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండ్ ఉన్న సూపర్ స్టార్ మన ఇళయ దళపతి విజయ్. తెలుగు మరియు హిందీ మార్కెట్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అయితే ఇంత హైయెస్ట్ పీక్ ఆఫ్ కెరీర్లో ఉన్న విజయ్ గారిని మనం ఇంకొన్ని సినిమాల్లో మాత్రమే చూడబోతున్నాం. అవును, రీసెంట్గా వచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం విజయ్ గారు ఇప్పుడు యాక్ట్ చేస్తున్న 2 సినిమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తన సొంత పొలిటికల్ పార్టీని పెట్టబోతున్నారట. అంతేకాదు పార్టీ పేరు కూడా తమీజన్ వెట్రి కజగం. మరి వెయిట్ చేసి చూడాల్సిందే. ఎంజీఆర్, ఎన్టీఆర్ లాగా ఇతను కూడా యాక్టర్ మరియు పొలిటీషియన్గా సక్సెస్ అవబోతున్నారా, లేదా రజనీ, కమల్ మరియు చిరంజీవి గారిలా పాలిటిక్స్లో ఫెయిల్ అవబోతున్నారా? ఫ్యాక్ట్ నెంబర్ 9. మన హ్యూమన్ లైఫ్ తాలూకా ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ మెడికల్ కండిషన్స్ మరియు హెల్త్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసినట్లయితే 60 to 70 years కదా. మరి మనలో చాలామంది యానిమల్ లవర్స్ కూడా ఉంటారు. మరి యానిమల్స్ తాలూకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంటుంది? కొన్ని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాగ్స్ 12 to 15 years, ర్యాబిట్స్ 12 to 15 years, కౌ 16 to 20 years, లయన్ 25 years, మంకీ 30 to 40 years, బ్లూ వేల్ 80 to 90 years, టర్టిల్ 150 to 500 years. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జెల్లీ ఫిష్ తెలుసుగా, అవి ఇమ్మోర్టల్ అట. అంటే మహాభారతంలో భీష్ముడు టైప్ అనమాట. కానీ ఎక్సెప్ట్ వన్ కండిషన్లో, ఇవి ఏదో ఒక చేపకి ఆహారం అయితే తప్ప ఈ జెల్లీ ఫిష్కి అసలు చావే ఉండదట. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఎలాన్ మస్క్ క్రేజియస్ట్ యట్ క్లెవర్ ఆంటర్ప్రినర్ అనొచ్చా? అసలు ఎవరికి రాని క్రేజియస్ట్ థాట్స్ అన్నీ కూడా ఎలాన్ మస్క్కే వస్తాయి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేద్దామని చూస్తుంటే ఎలాన్ మస్క్ మాత్రం హ్యూమన్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసేలా న్యూరాలింక్ పై రీసెర్చెస్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ బిలీవ్ చేసేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ లైఫ్ ఎగ్జిస్టెన్స్కి ఒక థ్రెట్గా మారబోతుందట. సో దాన్ని ఓవర్కమ్ చేసేందుకు హ్యూమన్స్ మరింత ఇంటెలిజెంట్గా ఉండాలని దానికోసం న్యూరాలింక్ చిప్ని హ్యూమన్ బ్రెయిన్లో అమర్చబోతున్నారు. అండ్ దీని తాలూకా ఫస్ట్ ట్రయల్ కూడా 2024 January 29th జరిగింది. అండ్ ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ అయిన పర్సన్ రికవరింగ్ ప్రాసెస్లో ఉన్నట్లు తన అఫీషియల్ ట్విట్టర్ లేదా ఎక్స్ అనొచ్చా, ఎక్స్ హ్యాండిల్లో అనౌన్స్ చేశాడు మస్క్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.